మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేటి దినం మనం మరి ఒక విషయంతో మీ ముందుకు రావాలని ఆశిస్తూ ఉన్నాను ప్రియులారా. అదేమిటంటే ఆదికాండం 9వ అధ్యాయం. నిన్నటి దినాన ఇంతకుముందు క్రితం వీడియోలో ఆదికాండం 1వ వచనాన్ని చదువుకున్నాం, తెలుసుకున్నాం. అంటే ఎలాగంటే దేవుడు సృష్టిని మొత్తాన్ని కూడా క్రియేట్ చేసిన తర్వాత మరలా మానవుని యొక్క పాపము నిమిత్తము ఒక నోవహు కుటుంబాన్ని ప్రాణులు జీవరాశులలో మగది ఆడది తప్ప ప్రతి ఒక్క దానిని కూడా జలప్రళయంలో ముంచివేసి మరలా సృష్టిని రీక్రియేట్ చేసినటువంటి విధానం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దానిలో భాగంగా మనం ఏం చెప్పుకున్నామంటే, ఇప్పుడు ఎన్నిసార్లు సృష్టిని అలా రీక్రియేట్ చేసినా దేవుడు అనుకున్నటువంటి ఒరిజినల్ ప్యూర్ గోల్డ్ అయితే రాదు, ఎప్పటికీ రాదు. ఎందుకంటే నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది అని దేవుడు ఒక ముద్ర వేసేసాడు కనుక నరుల హృదయాలను ఎరిగిన వాడే నరుల హృదయమును కంటే అధికుడై ఉన్నాడు. కాబట్టి మనిషి యొక్క హృదయాన్ని దేవుడు ముందుగానే ఎరిగి వీళ్ళ హృదయం బాల్యం నుండి చెడ్డదనే ఒక ముద్ర సర్టిఫికెట్ ఇచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు మరి ఒక మనిషి నూతన సృష్టిగా అవ్వాలి అంటే యేసుక్రీస్తు ద్వారానే ఒక నూతన సృష్టిగా మారగలడు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాం. ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో వాడే నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను సమస్తమును కొత్తవాయను అంటాడు. అంతేకాదు మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని నోవహు గారికి చెప్పాడు. కానీ వాళ్ళు ఫలించి అభివృద్ధి చెందింది మాత్రం ఆత్మీయతలో కాదు, పరిశుద్ధతలో కాదు, శారీరకంగా. ఇప్పుడు మనం ఆత్మీయతలో దేవుడు అనుకున్న విధంగా పరిశుద్ధంగా మరి ఫలించాలి అంటే క్రీస్తు ద్వారానే. అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట్లాడతాడు చూడండి, నేను ద్రాక్షవల్లిని, మీరు నిజమైనటువంటి మీరు తీగలు, ఎవడైనా సరే నా యందు ఫలించాలి అంటాడు. అంటే ఎవడైనా ఫలించాలి అనుకుంటే నేటి దినమున క్రీస్తు ద్వారానే, క్రీస్తులో వేరు నాటబడిన వారమై మనం, క్రీస్తుతో అంటుకట్టబడిన వారమై మనం ఫలించాలి. ఈ విషయాన్ని నిన్న మనం చదువుకున్నాం. ఇక నేరు ఇంకొక విషయాన్ని అదే ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనం, జీవరాశులకు మనిషి యొక్క భయాన్ని దేవుడు కలుగజేయటం చూస్తాం మనం అక్కడ. ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. నేను కాస్త టైం ఎక్కువైపోతుందని త్వరగా ముగించే ప్రయత్నంలో ఉన్నానండి. దాని ద్వారా కొన్ని మాటలు కూడా మిస్ అవ్వచ్చు. అయితే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మీ భయాన్ని మీ బెదురును అడవి జంతువులకి, ఆకాశ పక్షులకి, సముద్రపు చేపలకి కలుగజేస్తాను అంటున్నాడు. ఇదేంటి కొత్తగా ఈ మాట ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, ఇంతకుముందు ఆది కాండంలో దేవుడు ప్రారంభంలో సృష్టిలో కార్యక్రమాలన్నీ చేసినప్పుడు మనుషుల యొక్క భయం జంతువులకి, పక్షులకి, మరి ప్రాణులకు, జీవరాశులకు పెట్టలేదంటే మనం ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం తర్వాత చూసుకుంటే వాటి భయాన్ని, మనిషి యొక్క భయాన్ని వాటికి పెట్టినట్టుగా లేదండి. జీవులను మొత్తాన్ని కూడా పరిపాలించమని, ఏలమని చెప్పాడే తప్ప మీ యొక్క భయం చేత అవన్నీ కూడా బెదిరిపోతాయి, మీ భయాన్ని వాటికి కలుగజేస్తున్నాననే మాట ఆది కాండములో లేదు, 1వ అధ్యాయం 28వ వచనంలో లేదు. కానీ ఇక్కడ ఎందుకు స్పెషలైజ్గా దాన్ని చెప్తున్నాడు, ఇక్కడ ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాడు జలప్రళయం తర్వాత అంటే, దేవుడు మొదటిగా సృష్టించినటువంటి జలప్రళయమునకు ముందటి దినములలో సృష్టిలో పశువులకు, పక్షులకు, జీవులకు మనిషి యొక్క భయం పెట్టకపోయేసరికి ఏమండి ప్రకృతిలో జరగరానటువంటి విపరీతమైన కార్యాలన్నీ, దుష్ట కార్యాలన్నీ జరిగిపోయినాయి. దానికి ప్రత్యక్షంగా నేనే కాదు, బైబిల్ని బట్టి మనం ఒకసారి తెలుసుకుందాం. నిర్గమాకాండం 22వ అధ్యాయం తీయండి ఒకసారి. నిర్గమాకాండం 22వ అధ్యాయం 19వ వచనం చూస్తే, నిర్గమాకాండం 22వ అధ్యాయం 19వ వచనం, మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. ఏంటంటే మృగ సంయోగము చేయువాడు అంటే మృగములతో సెక్స్ చేసేవాడు, వ్యభిచరించేవాడు నిశ్చయముగా మరణశిక్ష పొందవలనంటే మృగాలతో వ్యభిచారం చేస్తున్నాడు ఆ మనిషి. ఎస్,
బైబిల్ స్టేట్మెంట్ అండి ఇది. నా మాట ఏం చెప్పట్లేదు. మృగాలతో వ్యభిచారం చేస్తున్నాడు. ఇంకా లేవీకాండంలో చూస్తే ఇంకా పచ్చిగా ఉంటుందండి. 18వ అధ్యాయం, లేవీకాండం 18వ అధ్యాయం 22వ వచనం దగ్గర నుంచి చూస్తే, స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతము. అర్థమైందా? స్త్రీ శయనము వలె పురుష శయనము అంటే పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు. రోమపత్రికలు అంటాడు కదండి, స్వాభావికమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధమైనటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ వాళ్ళు సృష్టికర్తను వదిలేసి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తున్నారనే మాటను పౌలు గారు చెప్తారంట. ఇది ఇలాంటి వాళ్ళ గురించి ఇక్కడ ఏమంటున్నాడు, ఇశ్రాయేలీల కొరకు వెళ్ళగొట్టినటువంటి కనాను జాతులు 7 జాతులు ఏవైతే ఉన్నాయో పాలస్తీనాలో, వారిని గురించి మాట్లాడుతూ వాళ్ళ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందంటే, స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము కూడదు అంటే వాళ్ళు స్త్రీ సైన్యం లాగా పురుషులతో పురుషులు వ్యభిచారం చేస్తున్నారంట. అది హేయము, అది హేయము. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకునకూడదు. ఏ జంతువు ద్వారా కూడా నీ స్ఖలనం అంటే నీ వీర్యము కార్చి, పచ్చిగా చెప్పాలంటే నీ వ్యభిచరించి నీ వీర్యం కార్చి దాని వలన నీవు అపవిత్రత పొందకూడదు అంటున్నాడండి. ఏమండి, ఈ మాట ముందుగా మరి హెచ్చరిస్తున్నాడు వీరికంటే. ఆల్రెడీ ఇవి జరిగినాయనే కదా. ఏమంటే ఇప్పుడు ఒక దారిలో మన పిల్లలకి నువ్వు ఆ దారిలో వెళ్ళొద్దని చెప్తున్నామంటే, ఆ దారిలో వెళ్ళినప్పుడు మనమేదో నష్టపోయాం, మనమేదో కొంత కోల్పోయాం, మనమేదో కొంచెం దెబ్బతిన్నాము, ఎదురు దెబ్బ తిన్నాం. కాబట్టి మన పిల్లలకి ఆ దారిలో వెళ్ళవద్దని మనం ఎలాగైతే చెప్తామో, ఇక్కడ కూడా దేవుడు ఆల్రెడీ అంతకుముందు ఇవన్నీ జరిగినాయి కనుక తన పిల్లలకు ముందస్తుగా జాగ్రత్తలు, హెచ్చరికలు చేయడం జరుగుతుంది. ఏమని, ఏ జంతువునందును స్ఖలనం చేసి దానివల్ల నువ్వు అపత్రము చేసుకోనకూడదు. ఇంక నెక్స్ట్, జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతం. అబ్బా, పురుషుడు జంతువుని వ్యభిచరిస్తున్నాడంట జంతువుతో. అలాగే స్త్రీ కూడా తనను జంతువు ద్వారా వ్యభిచరింప చేయుటకు, జంతువుతో సెక్స్ జరిపించడానికి జంతువు ముందు వెళ్ళి నిలబడుతూ ఉందంట. ఈ కల్చర్ మొత్తము కూడా చూడండి ఒక్కసారి 24, వీటిలో దేని వలనైనా అపవిత్రత కలుగు చేసుకునకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. అది ఇశ్రాయేలీల కంటే ముందు కనాను దేశంలో ఉన్నటువంటి 7 జాతులు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి పనికి మాలినటువంటి ఉపయోగం లేని దుష్ట సంస్కృతిని కలిగి ఉన్నారు కనుకనే దేవుడు వారందరినీ వెళ్ళగొట్టేసేసి ఇశ్రాయేలు వారికి ఆ దేశాన్ని వాగ్దత్వ దేశంగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు వారిలాగా ఉండకూడదు అంటున్నాడు. ఏమంటే ఇప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ చేయొచ్చు, మీ మైండ్లో ఇప్పుడు ఒక ఆలోచన రావచ్చు, ఏమంటే ఇది జలప్రళయం తర్వాత కొన్ని 100,000 సంవత్సరాల తర్వాత జరిగింది కదా, మరి జలప్రళయానికి ముందు ఇది ఉందని ఎలా చెప్తారు? లేదా జలప్రళయం తర్వాత మరి ఆదికాండం 9వ అధ్యాయానికి దేవుడు చెప్పినటువంటి దాని తర్వాత కొన్ని 1000 సంవత్సరాల తర్వాత జరిగింది కదా, ఇది అప్పుడుందని మీరు ఎలా చెప్తారంటే, ఏమండి జలప్రళయానికి ముందు విపరీతమైనటువంటి బుద్ధులు, ధోరణులు, ఇలాంటి పద్ధతులు ఉండబట్టి దేవుడు ప్రకృతిని మొత్తాన్ని జీవులతో సహా అంతమొందించడం జరిగింది. కావాలంటే ఆదికాండం 6వ అధ్యాయం క్షుణ్ణంగా పరిశోధిస్తే మీకు ఎవరికైనా అర్థమైంది. ఆదికాండం 6వ అధ్యాయంలో విపరీతమైనటువంటి ఒకరినొకరు చంపుకోవటాలు, హత్యలు, మానభంగాలు, దోసుకోవటాలు, దౌర్జన్యాలు, బలత్కారం అంటే ఏంటి? బలవంతంగా చేయకూడనటువంటి ప్రతి ఒక్క నీచ కార్యాన్ని బలవంతంగా చేయటం. ఇవన్నీ చూసినటువంటి దేవుడు ఇలాంటి సృష్టి, విపరీతమైనటువంటి బుద్ధి కలిగిన ఈ సృష్టి ఇలా ఉంచకూడదు, మరలా కొత్త సృష్టిని, కొత్త ఉత్పత్తిని నేను చేసి దాని ద్వారానైనా నేను మంచిని చూడాలి అనుకుని దాన్ని మొత్తాన్ని దేవుడు అంతమొందించడం జరిగింది. అంతమొందించిన తర్వాత దేవుడు నోవాహు కుటుంబంతో ఏం చెప్తున్నాడు? మీ యొక్క భయాన్ని, మీ యొక్క బెదురును జీవరాశులకు కలుగజేస్తాను అంటున్నాడు. జీవరాశులకు జలప్రళయానికి ముందు జీవరాశులకి
ఆదాము అవ్వలకి ఎంత సాన్నిహిత్యం ఉండేదో తెలుసా? ఏమంటే జీవరాశులు అన్నిటినీ కూడా కలుగజేసి ఆదాము ముందుకు తీసుకొచ్చి వాటికి ఏ పేరు పెడతాడని చెప్పి ఆదాము ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే మనిషికి జంతువుకు మధ్య ఒక అవినాభావ సంబంధం ఉన్నప్పుడు స్నేహభావం కలిగి ఉన్నాయి, అవి రెండు కలిసే ఉన్నాయి అన్నమాట. అంటే మనిషికి ఏం చెప్పాడంటే నీవు వాటిని ఏలు అన్నాడు, వాటి మీద పెత్తనం చెలాయించు అన్నాడు. అంతే తప్ప వాటిని నువ్వు దేవతలుగా పూజించు వాటితో వ్యభిచరించు అని దేవుడు చెప్పాల. నీ వాటి అన్నిటి మీద ఏలికగా ఉండు, నీ అవసరానికి వాటిని ఉపయోగించుకోమని చెప్తే మనిషి దానిని ఎలా ఉపయోగించుకున్నాడు అంటే ఆదాము దగ్గర నుంచి జలప్రళయమునకు ముందటి తరములలో ఎలా ఉపయోగించుకున్నారంటే కనిపించిన ప్రతి జంతువును ప్రతి పక్షిని పూజించటం, వాటితో వ్యభిచరించటం, ఏమండి వాటి దేవతలుగా కొలవటం, ఇంకా సృష్టి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలన్నీ చేయటం ద్వారా సృష్టిని మొత్తాన్ని అంతమొందించి తద్వారా సృష్టిని అంతమొందించిన తర్వాత మరలా కొత్త సృష్టిని ఉత్పత్తి చేసే క్రమంలో నోవహు గారికి మీ యొక్క భయాన్ని మీ యొక్క బెదురును అడవి పక్షులకు అడవి జంతువులకు ఆకాశ పక్షులకు సముద్రపు చేపలకు కలుగు చేస్తాను అన్నాడు. ఏమండి ఇంతకు ముందు లేనిదే ఈ విపరీత ద్వారాని ఇప్పుడు ఎందుకు దేవుడు పర్టికులర్గా చెప్తాడు? ఆల్రెడీ జలప్రళయమునకు ముందు ఉన్న కల్చరల్ బ్యాక్గ్రౌండే జలప్రళయం తర్వాత కూడా హాము ద్వారా కూషు కన్నటువంటి నిమ్రోదు ద్వారా హాము చివరి కుమారుడైనటువంటి కనాను ద్వారా మళ్ళీ కొత్త సృష్టిలో వ్యాపించిపోయింది. ఈ వ్యాపించినటువంటి క్రమంలో ఏమంటే మళ్ళా ఇశ్రాయేలీలు కూడా అదే దానిని కంటిన్యూషన్గా చేశారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు 9వ అధ్యాయంలో, మీ భయాన్ని మీ బెదురును ఆ అడవి జంతువులకు ఆకాశ పక్షులకు సముద్రపు చేపలకు కలుగు చేస్తాను. అంటే ఎప్పుడైతే మనిషి యొక్క భయము వాటికి కలుగుతుందో, ఎప్పుడైతే మనిషి అనే ఆ బెదురు వాటికి కలుగుతుందో మనిషి దగ్గర నిలబడటానికి మనిషి దగ్గరకు సాన్నిహిత్యంగా సంబంధాలు పెంచుకోవటానికి అవి భయపడిపోయి దూరంగా పారిపోతాయి అన్నమాట. ఇంతకు ముందు జలప్రళయానికి ముందు మనుషులకు జంతువులకు పశు పక్షాదులకి విపరీతమైనటువంటి స్నేహబంధం కలిగి ఉండటం వలన వాడు జంతువులతో స్త్రీలు కానీ పురుషులు కానీ విపరీతమైన కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు భయము బెదురు వలన ఈ కార్యకలాపాలు చేయటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనిషిని చూడగానే పారిపోయే జంతువులన్నీ పక్షులన్నీ పారిపోతాయి. అలాగే అడవి మృగములను చూడగానే మనిషి పారిపోతాడు. మనిషిని చూసిన తర్వాత కొన్ని జంతువులు పారిపోతాయి, కొన్ని పక్షులు పారిపోతాయి. అలాగే అడవిలో భయంకరమైనటువంటి జంతువులను చూసిన వెంటనే మనిషి పారిపోతాడు. దీని ద్వారా పాపం అనేది విచ్ఛిన్నం అవ్వకుండా ఉత్పన్నం అవ్వకుండా ఉంటుంది అనే ఒక్క ఆలోచనతో దేవుడు ఏం చేశాడంటే మనుషుల యొక్క భయాన్ని బెదురుని వాటికి కలగజేశాడు. అంతే తప్ప జలప్రళయానికి ముందు ఈ ఆజ్ఞ లేదు. జలప్రళయం తర్వాత దేవుడు ముందస్తుగా జాగ్రత్త పడి హెచ్చరిస్తున్నాడు. ఎలా ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే భయము అనేది మనిషి బెదురు అనేది లేకపోతే జంతువులు కానీ పక్షులు కానీ ఏవి కూడా మనుషుని మాటకు లోబడవు, మనిషి చెప్పిన దానికి లోబడవు, తల వంచవు, మనిషికి కావలసినటువంటి అవసరతలు తీర్చవు. కాబట్టి మనిషి భయం ఉంటేనే అవి మనిషికి లొంగుతాయి. మనిషి వాటిని లొంగ తీసుకుని వాటి చేత ఎలా పని చేయించుకోవాలో అలా పని చేయించుకుంటాడు. అదే మాటను కీర్తన గ్రంథంలో చూస్తే ఒకసారి కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో అంటాడు. ఇదే మాటను చూస్తే కీర్తన గ్రంథం 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం 4వ వచనం, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఏమండి, ఒకవేళ జంతువులకి జీవరాశులకి మనుషులకు మధ్య స్నేహభావం ఉంటే అవి మనుషులకు లోపడతాయి అంటారా? మనిషి యొక్క అవసరత తీరుస్తాయి అంటారా? ఏమండి, పెద్ద పెద్ద ఎడ్లు ఉన్నాయి. ఏమండి, మనిషి పిలవగానే వచ్చి ఇలా మెడ ఉంచి వాటి మెడ మీద కాడి వేసుకుని ఇలా పొలం దున్నుతూ ఉంటాయండి. నాకు ఆకలి అవుతుంది, నాకు దాహం వేస్తుందని అడగవండి. మనిషి ఎంతసేపు అయితే వాటిని తోలుతూ ఉంటాడో అంతసేపు అవి మరి కష్టం చేస్తూనే ఉంటాయి. మరి ఈ మధ్య బలమైనటువంటి ఏనుగులను కూడా
కూడా మానవులు తమ జ్ఞానంతో లొంగ తీసుకున్నటువంటి దాఖలాలు మనం ఎన్నో ప్రతినిత్యం మనం చూస్తూనే ఉంటాం. అలాగే ఇప్పుడు కొంతమంది ధనవంతులు వాళ్ళ ఇంట్లో కుక్కలను పెంచుకున్నట్టుగా పులుల్ని, సింహాలను కూడా పెంచుకుంటున్నారంటే మనిషికి దేవుడు వాటిని లోబడేటువంటి భయాన్ని, బెదిరిని వాటికి కలగజేశాడంటే మనిషి పాదముల క్రింద ఉంచాడు వాటిని. మనిషికి లోబడే తత్వాన్ని వాటిని కలగజేశాడు. కాబట్టే అవి మనిషికి లోబడుతూ ఏమంటున్నాడు, వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, చివరికి మన ఇంటి దగ్గర కాపు కాసే కుక్కల దగ్గర నుంచి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనకి లోబడుతున్నాయి అండ్ మన మాట వింటున్నాయి అంటే మన పాదముల క్రింద వాటిని ఉంచాడు. అంటే వాటికి మనుషులకు మధ్య ఉన్నటువంటి స్నేహభావం ఏదైతే ఉందో, ఆ భయం లేనితనం, ఆ బెదిరి లేనితనం ఏదైతే ఉందో దానిని కాస్త దూరం చేసేసి మనిషి యొక్క భయాన్ని వాటికి కలుగజేయటం ద్వారా అవన్నీ కూడా మానవుల పాదముల క్రిందే ఉంచబడినాయి. ఈ రోజున ఎంత భయంకరమైనటువంటి క్రూర మృగాన్నైనా మనిషి పట్టుకుని బోనులో వేసి బంధించగలుగుతున్నాడు అంటే దేవుడు మనిషి భయాన్ని వాటికి కలుగజేయటం ద్వారానే. ఒకవేళ దేవుడు మనిషి భయాన్ని, మనిషి బెదరును వాటికి కలుగజేయకపోతే ఖచ్చితంగా ఈరోజు ఎంతో కొంతమందిని ప్రతిరోజు ఆ క్రూర మృగాలు జనారణ్యంలోకి వస్తే ఎంతోమందిని తినివేస్తాయి, ఎంతో ప్రాణ నష్టం జరిగిద్ది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఇలా భయాన్ని, బెదురును కలుగజేసి మానవుల పాదముల క్రింద ఉంచటం ద్వారానే ఈ రోజున ప్రతి ఒక్క దానిని, ప్రతి ఒక్క జీవరాశిని, మనిషిని సొంతం చేసుకుని వాటితో తన అవసరాలు తీర్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పరచుకున్నాడు. దీని అంతటికీ కారణం జలప్రళయానికి ముందు మనుషులకి, జంతువులకి జరిగినటువంటి విపరీతమైన ద్వారానే దీని అంతటికీ కారణం. కాబట్టి జలప్రళయానికి ముందు ఈ ఆజ్ఞ లేదండి, ఈ చట్టం లేదు, ఈ రూల్ లేదు. జలప్రళయం తర్వాత మనిషి యొక్క విపరీతమైనటువంటి బుద్ధిని బట్టి జలప్రళయం తర్వాత దేవుడు ముందస్తుగా జాగ్రత్తగా ఈ ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. ఓకే, ధన్యవాదం.